నమస్కారం. నిన్న జరిగిన శాసనసభ సమావేశంలో గౌరవనీయులైన కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటం కార్మికులకందరికీ చాలా ఆనందంగానూ ఉత్సాహంగానూ ఉన్నది. అయ్యా, ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే రిటైర్డ్ అయిన కార్మికులు ఈపీఎస్ పెన్షను 1000 రూపాయలతో చాలకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు పెట్టి అని కార్మికుల్ని ప్రజలకు మేలు చేస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం తరపున జీవనభృతిని కల్పించి ఆర్టీసీ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేయండి అని అసెంబ్లీలో మాట్లాడిన దానికి సంబంధిత మంత్రి గారు త్వరలో ముఖ్యమంత్రి గారితో గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. గౌరవనీయులైన కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు కార్మికులకు 6000 మందే ఉండి ఉంటారు. ఎందువలంటే అందరూ వయసు అయిపోయి మరణించారు. మిగిలిన వాళ్ళు 6000 మంది. వీరికి ఒక్కొరికి నెలకు 6000 రూపాయలు ఇవ్వండి అని అడగటం యావత్ ఆర్టీసీ కార్మికులకు ఒక ఉపాధిని గౌరవనీయులైన మాధవరెడ్డి గారు సూచించడం మాకందరికీ చాలా ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులకి అందరికీ చాలా ఆనందకరంగా మేము భావిస్తూ ఆమె శాసనసభలో ఇంతవరకు మేము మా గురించి మాట్లాడలేని శాసనసభ్యులకు ఆమె యొక్క సూచనప్రాయంగా ఆర్టీసీ కార్మికుల యొక్క ఇబ్బందుల గురించి మాట్లాడినందుకు ఆమెకి అభినందనాలు తెలియజేస్తున్నాను. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అయ్యా మాకు జీవనభృతి ఇవ్వండి, నిబంధనలు లేని వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి అని సైకిల్ యాత్ర కూడా చేశాం. ప్రభుత్వం మారిన సమయంలో 2024 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కడపలోకి వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులకు నేను జీవనభృతి నా ప్రభుత్వ రంగంలో జీవనభృతి కల్పిస్తానని వారు వాగ్దానం చేయటం, ఆ విషయాన్ని కడపలో ముఖ్యమంత్రి గారు చెప్పినందువలన మా కడప శాసనసభ్యురాలు గౌరవనీయులైన మాధవిరెడ్డి గారు అయ్యా ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులకు 1000 రూపాయలతో జీవించలేకున్నారు. కాబట్టి మన ప్రభుత్వం అనేక పథకాలతో కార్మికులకు ప్రజలకు మేలు చేస్తుంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు కూడా 6000 రూపాయలు ఇచ్చి వారిని ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుకోమన్నప్పుడు మాకు ఎంతో సంతోషకరమైంది. మా ఇబ్బందుల్ని ప్రభుత్వం తొలగిస్తారని ఆశిస్తూ మన కడప మాధవిరెడ్డి గారికి గౌరవనీయులైన మాధవిరెడ్డి గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఆరోగ్యంతో 1000 సంవత్సరాలు జీవించి కార్మిక ఇబ్బందుల కోసం పోరాటం చేయాలని ఆశిస్తున్నామని దేవుణ్ణి ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.